విహారీ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గృహ నిర్బంధం నుంచి చలో అసెంబ్లీకి బయలుదేరిన రాజేంద్ర ప్రసాద్ను అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పైన మండిపడ్డ కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ నాయకులు. వైసీపీ పాలనలో సంక్షేమం జరిగింది కానీ అభివృద్ధి జరగలేదు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైలవరం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లిలోని జనసేన నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు మాట్లాడారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తులో టీడీపీకి ఇచ్చినా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడ సీటును గెలిపిస్తామని తెలిపారు. పాయకరావుపేటలోని వైసీపీ ఓటమి ఖాయమని చెప్పారు. పాయకరావుపేటలో జనసేన బలంగా ఉందని ఈ సీటుకు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పోటీ చేస్తే 50,000 పైన చిలుకు మెజార్టీ వస్తుందని అన్నారు. మా పాయకరావుపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు శివదత్కి ఎమ్మెల్యే సీటు రావాలని బలంగా కోరుకున్నట్లుగా చెప్పారు. నియోజకవర్గంలో జన సైనికులకు ఏమైనా ఆపద వస్తే శివదత్ ముందుంటారని పేర్కొన్నారు. అనంతరం సీనియర్ నాయకులు బాబురావు మాస్టర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో చేరామని చెప్పారు. అధినేత ఏం చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం జన సైనికులు పనిచేస్తారని అన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని వెళ్లడం జరుగుతుందని చెప్పారు. వారి వెంట జనసేన నాయకులతో పాటుగా అధిక సంఖ్యలో జన సైనికులు ఉన్నారు. మేము దాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పేసి మరీ చెప్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ పాకిరేపేట నియోజకవర్గంలో మాకు ఇప్పటి నుంచి గత 7 సంవత్సరాలు పెట్టి శివదత్తి గారు అనే వ్యక్తి ఇక్కడ జనసేన పార్టీ నుండి పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడు చూసినా సరే నేను పోటీ చేస్తాను అని ఎప్పుడైనా సరే 5 సంవత్సరాలు ఇంతకుముందు మన నక్కా రాజబాబు గారు లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేశారు. పోటీ చేసి ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం మరి ఇప్పుడు వరకు కనబడలేదు. అలాగే ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి మా శివదత్తికి 5 సంవత్సరాలు పెట్టి ఎలక్షన్ అయిపోయిన 5 సంవత్సరాలు పెట్టి మాతో పాటు ఉన్నారు, మాతో పాటు నడిచారు, మా కష్టాల్లో ఉన్నారు, మా పండగల్లో ఉన్నారు. జనసేన కార్యక్రమంలో జనసేన ముందుండి తీసుకెళ్లే కార్యక్రమం ప్రతి దాంట్లో ముందుండి చేస్తున్నానని చెప్పేసి సభకు చెప్తున్నాను. అలాగే ఉమ్మడి అభ్యర్థిగా మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అలాగే ఇక్కడ ముందస్తుగా మాకు జనసేనకి టికెట్ ఇస్తే శివదత్తి గారికి ఇవ్వాలని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు జనసేనకి సర్వేలో బాగోలేదు, జనసేనకు వద్దని మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నిర్ణయించుకొని టీడీపీకి ఇవ్వాల్సి వస్తే అది ఆ పార్టీ వారు నిర్ణయించుకుంటారు. ప్రజెంట్ అయితే అనిత గారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అనిత గారికి ఇచ్చినా చేస్తాం, ఇక్కడ మా శివదత్తి గారికి ఇచ్చినా చేస్తాం అని చెప్పేసి మేము ఇక్కడ ఎవరికి ఇచ్చినా ఇక్కడ ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థిగా ఎవరు నిల్చోబెట్టినా సరే మేము ఈ టికెట్ని వాళ్ళు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా వర్గాలు లేవు, అంతా కలిసి చేస్తాం. దీనికి మనం గౌరవం ఇప్పుడు గడ్డబుద్ధిగా ఇప్పుడు గౌరవిస్తాం. పెద్ద మనిషి కింద ఆయన పవన్ స్టార్, అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కానీ చాలా మంచి వ్యక్తి. అలా నియోజకవర్గంలో ఆయన కూడా ఎక్కువ పనులు చేస్తున్నాడు. కానీ వాడిని వెనకాల కొంతమంది దుష్ట శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు అతన్ని రూట్ మార్చేస్తున్నాయి. అంచేది ఆయన కూడా తెలుసుకొని గత 2 సార్లు దెబ్బతున్నాం. ఈశాన్య సరైన వ్యక్తి ఏంటి శివదత్తికి ఆయన మనసులో కూడా ఆయన కూడా మనసు మార్చాలని కోరుకుంటున్నాను. అంతా కలిసే చేస్తాం. మాకు ఇక్కడ వర్గాలు ఏమీ లేవు. శివదత్తాన గడ్డంపూజ ఒకటే వర్గం. ఈ వర్గాల గంటలకి హెడ్ ఒకటే బాస్ పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణే మాకు అందరికీ బాస్. నాకు కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరికి ఒకటే బాస్. అంటే ఇలా మీడియా ద్వారా కూడా మేము దీన్ని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ విషయం అధిష్టానం కూడా వెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అధినాయకత్వం కూడా పరిశీలిస్తుంది బాగా. గతంలో 2 సార్లు దెబ్బతింది ఇక్కడ. ఈ 3వసారి అలా చేయరాలు. కంపల్సరీగా ఎవరికి ఇస్తారంటే వాళ్ళకి టికెట్ ఇస్తాను తప్ప నేను ఏదో టికెట్ ఇచ్చేస్తాను నేను చేస్తాను. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. అయితే ఇక్కడ నక్కపల్లి పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే శివదత్త గారు మనిషిని ప్రచారం చేస్తారు. అయితే నేనైతే శివదత్త గారి మనిషిని కాదు, అలాగే వేరే వాళ్ళ మనిషిని కూడా కాదు. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి మనిషిని. ఆయన కోసం, ఆయన సిద్ధాంతాలు నచ్చే నేను పార్టీలోకి వచ్చాను. ఆయన కోసమే నా కూతుర్ని పంచాయతీ ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. యువత రాజకీయాల్లో రావాలనే కాన్సెప్ట్ అయింది. అదే కాన్సెప్ట్తో మా అమ్మాయిని తీసుకొచ్చి పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబెట్టడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు అనుకున్న ఏ పెద్దలు కూడా నాకు ఆ రోజు సపోర్ట్గా అయితే నిలబడలేదు. శివదత్త గారు వచ్చారు,
జస్ట్ అమ్మాయికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి ఒక దండ ఇచ్చి ఒక బొకే ఇచ్చేసి చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ మిగిలిన వాళ్ళు ఎక్కడో కూడా నాకు ఎప్పుడు కూడా కనిపించలేదు. అయితే ఆ రోజు నుంచి మొన్న మా అమ్మాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో అయితే మాత్రం ఆయన సపోర్ట్గానే నిలబడ్డారు. అలాగని నేను ఆయన మనిషిని అయితే కాదు, పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మనిషిని. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వరకు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే వాళ్ళకి నా ఎస్రాయవరం మండలం తరపు నుంచి అయితే నేను ఖచ్చితంగా పనిచేస్తాను. అది శివదత్త గారు కావచ్చు, లేకపోతే పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళకి వస్తే అనిత గారు కావచ్చు, లేకపోతే వేరే ఒకరికి ఎవరికైనా అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే నా నిర్ణయం. ఆయన ఏది చెప్తే అదే చేయడం తప్ప ఇక్కడ నా వెనకాల ఉన్న వీళ్ళు చెప్పారనో, లేకపోతే మన శివదత్త గారు చెప్పారనో, లేకపోతే గడ్డం బుజ్జి గారు చెప్పారనో, లేకపోతే ఇంకొకరు చెప్పారని కాదు. పవన్ కళ్యాణ్ గారే నాకు ఇంపార్టెంటు. ఆయన సిద్ధాంతాలు నచ్చే నేను వచ్చాను. ఆయనకి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పని చేస్తాం. అయితే ఇందులో ఒకటి మాత్రం గుర్తించాలి, ఎవరికైతే ప్రతి జనసైనికుకి కష్టంలోని సుఖంలోని అందుబాటులో అయితే ఉంటారో వాళ్ళు నాయకుడిగా కావాలనుకుంటాం. ఆయనకే ఎమ్మెల్యే కావాలనుకుంటాం, గ్రామంలో సర్పంచ్గా కూడా ఆయనే కావాలనుకుంటాం. సైనికులకి అదే జన సైనికులకి ఎవరైతే సపోర్ట్గా నిలబడతారో వాళ్ళే కోరుకుంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా 99% అయితే 100% అని చెప్పొచ్చు. శివదత్త గారు అయితే అందుబాటులోనే ఉంటున్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారనే విశ్వాసం కూడా నాకైతే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కొంతమందిని పిలిచి అడగడం జరిగిందంట, మీ నియోజకవర్గంలో మీరు ఏం పని చేశారంటే నాలాంటి వాళ్ళు వెళ్ళి చెప్పారు, అయ్యా నేను వచ్చి కంటి శిబిరం పెట్టాను, అలాగే బ్లడ్ బ్యాంక్ పెట్టాను, పేదవాళ్ళకి కొంతమంది నిత్యావసర సరుకులు ఇచ్చాను, కష్టంలో ఉన్న వాళ్ళకి రైస్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను అని చెప్పడం జరిగింది. నువ్వు అది చేసింది పార్టీ కోసం ఏం చేసావని చెప్పారు. పార్టీ కోసం ఏం చేశారంటే నేను ఇవన్నీ చేసింది పార్టీ కోసమే కదా అని అడిగితే, కాదు నువ్వు పార్టీ కోసం ఏం చేసావని అడిగితే నేనేం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, పార్టీ కోసం నువ్వేం చేసావంటే ఇవన్నీ పార్టీ కోసం చేయలేదు, నీ వ్యక్తిగతంగా చేసుకున్నావు, నీ కోసం పేరు కోసం చేసుకున్నావు తప్ప పార్టీ కోసం కాదు. పార్టీ కోసం నువ్వు చేయవలసింది ఏంటి, ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ఉంది, దాని గురించి నువ్వేం చేసావని అడిగారు. ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీ తెరిచుంటే కొన్ని వందల కుటుంబాలు దాని మీద బతుకుతాయి, కొన్ని వందల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కొంతమంది బతకడం జరుగుతుంది. దానికోసం నువ్వేం చేసావంటే మాలాంటి నాయకుల దగ్గర నుంచి ఆన్సర్ లేదు. అలాగే సోమదేపల్లి గ్రోయిన్ ఉంది, కాలువ సగం కొట్టేసిపోయింది, దానికోసం ఏం చేసామని అడిగారు. అంటే నేను ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురిని ఊళ్ళో ప్రెసిడెంట్లు వేసేసి 6గురినేమో వైస్ ప్రెసిడెంట్లు వేసేసి అసలు కమిటీ అయినా కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలట్లేదు. అలాంటి కమిటీలు కూర్చో వేసుకోమని మనం కాదా, ఎవరైనా కమిటీ పదవి ఇచ్చిన తర్వాత మనం గౌరవిస్తాం. అలాగే శివదత్త గారితో మేము మాట్లాడడం, గడ్డి పూజ గారితో మాట్లాడడం, ఒక మీటింగ్ వేసుకుందాం. ఇక్కడ ఎవరు ముందు రావట్లేదు. ఎవడో ఒక వర్గం అంట, ఇదే వర్గాలు మాకు మా వర్గం అంతా ఒకటే వర్గం, పవన్ కళ్యాణ్ వర్గం. పవన్ కళ్యాణ్ గారికే చేస్తాం మేము. ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మనకు గెలుస్తాను, ఆయన సర్వేలు బాగుంటే మన క్యాండిడేట్ శివదత్త గారు. లేదు మీ సర్వేలు బాగోలేదురా బాబు, 2 సార్లు ఓడిపోరు, మళ్ళీ ఓడిపోతారా బాబు అనుకుంటే తెలియలేసింది. ఇక్కడ తెలియదు చేయన్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ చేయంటే ఇక శివదత్త గారు చేయంటాం. మనం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మనం కంపల్సరీ గెలుస్తాం టికెట్ మనకి ఇస్తే. అది మన ఎవరికి బానిసైపోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఈవేళ బలం అప్పటికిప్పుడు చూస్తే బలం బాగా పెరిగింది. అప్పుడు 2004లో చూసుకుంటే ఆవేళ చాలా కింద స్థాయిలో ఉన్నాం. ఆవేళ నేను రాజపేట ఎంపీటీని, ఆవేళ వీళ్ళందరికీ ఓట్లు వేయాలి, వాళ్ళందరికీ ఓట్లు వేసి వేయాలి. మనం బలంగా ఉన్నాం ఇవాళ లెక్కేసుకుంటేనే. ఇవాళ టీడీపీ కంట వైఎస్ఆర్ కంట మనమే బలంగా ఉన్నాం, జనసేన పార్టీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. కానీ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప నీకు టికెట్ నాకు టికెట్ అంటే మధ్య నీ దెబ్బ అయిపోతుంది చెప్పి కోరుకుంటూ ప్రెస్ వారు కూడా ఈ విషయంలో కొద్దిగా మాకు సహకరించి, అలాగే ఇక్కడ టికెట్ దాకా వచ్చేసరికి ఎవరి పెద్ద వాళ్ళు చేస్తారు, అక్కడ అంతగారు చేసుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, చాలామంది చేసుకుంటారు. కానీ సర్వేలు చేసుకొని మా దాకా వస్తే మాకు ఇక్కడ శివదత్త గారికి, లేదంటే తెలుగుదేశం అంటే అంతా, లేకపోతే వాళ్ళు ఇస్తే వాళ్ళకి మాకు ఇబ్బంది లేదు. ఏ పార్టీ వాళ్ళు పార్టీలో మనం మాట్లాడడం కావట్లేదు. మనం వాళ్ళకి ఇచ్చినా చేస్తాం, లేదా మనకి ఇస్తే వాళ్ళే కూడా చేస్తాం. అదే ఒప్పందం, పెద్ద నాయకులు ఒప్పందం పెట్టి మనం ఫాలో అవుతాం. మధ్యలోనే ఎవడో తొండంగా వచ్చేసి టికెట్ దానికి ఇస్తాం, దీని అయ్యి మాట ఏం కాదు. దయచేసి మనం జనసైనికులందరూ కూడా గ్రామంలో ఇదే చెప్పాలి. మనం ఎవరో మాటలు నమ్మొద్దు, టికెట్ ఆడుకొస్తుంది కానీ ఉట్టి మాటలు అన్నీ. చాలామంది ఎలక్షన్ కోసం ఎదురు చూస్తారు, ఎలక్షన్ ఏదో వస్తా చూసుకుంటూ. అలాగే నాయకులు కూడా చాలామంది నాయకులు దాని గురించి ఎదురు చేస్తున్నారు. ఏదో పదవి ఉంటే పర్లేదు, మనకి ఏమి ఉండదు.
ఏ పార్టీ ఎక్కడ ఇచ్చినా ఇద్దరు కలిసే చేస్తారు కంబైన్గా. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటుగా కలిసిన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైన వారితో చర్చించిన సోనియా గాంధీ. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ వరంగల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలోని సందర్భంగా వారు మాట్లాడారు. బాల్కా సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లిపాక సమ్మయ్య, అధికార ప్రతినిధి కందుకి ఎల్లయ్య స్వామి, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు దుబ్బా ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన గ్రాంటు 1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బేరికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ రోజు కలిశారు. హైదరాబాద్లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచ బ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని త్రాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటుగా రాష్ట్రంలోని తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతునివ్వాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న 3 దొంగలను రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్ పరిసరాలు, అలిపిరి పార్కింగ్, కోడూరు పట్టణ ప్రాంతాల్లో వాహనాలు మాయమై ఫిర్యాదులు పెరుగుతూ ఉండటంతో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు. అందులో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వేణుగోపాలపురం క్రాస్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న కలిశెట్టి సుబ్రహ్మణ్యం, గిద్దిరోడు సుబ్రహ్మణ్యం, సయ్యద్ అబ్దుల్ కరీంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లుగా వెల్లడించడంతో వారి నుంచి 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. Thank you, Andy. Thank you for all your support. ప్రజలు మాకు ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టాలి. ఇక్కడ ఏ సందర్భంలో కూడా ప్రజలు బాగా సహకరించారు. ఇక్కడ కూడా మ్యాసివ్
ప్రొటెస్ట్ కూడా లేకపోతే మేము చెప్తే వినకపోవడాలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం పబ్లిక్ వల్ల ఎక్కడ కూడా జరగలేదు. నోటీస్ చేసి దానికి ప్రజలందరూ కూడా పుట్టుబడి సార్ ఇప్పుడు 41 వెహికల్స్ పట్టుకున్నామన్నారు వాళ్ళ గురించి. అవి కాకుండా వాళ్ళు ఏమైనా అమ్మడం జరిగింది? అవన్నీ కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నీ కస్టడీ తీసుకుంటూ అన్ని ఇన్ఫర్మేషన్ వస్తే రిసీవర్స్ ప్లస్ లేకపోతే వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా పార్ట్స్ కూడా ఉంటాయి. అవన్నీ డీటెయిల్స్ రావాలి. కస్టడీ తీసుకుని అఫీషియల్గా చేస్తాం. ట్రైన్ కూడా స్టేషన్కి 2 ఎస్ఐలు ఉండాలి. ఇంతవరకు ఊరు లేదు. ఇప్పుడు వస్తారు. ఆల్రెడీ పోస్టింగ్ చేసాము. రిపోర్టింగ్లో జాబ్ 4 days ఎలక్షన్ దేవుడి దీవెనలో వచ్చాము. సాటిస్ఫాక్షన్ 22 months ఎక్కడ కూడా పోలీస్ పరంగా మీరు చెప్పుకున్న మేజర్ ఇన్సిడెంట్స్ కానీ మేజర్ ఫెయిల్యూర్స్ కానీ ఎక్కడ అనేది శ్రీవారి సేవ నుంచి దూరం అవుతున్నందుకు మీరు ఏమైనా బాధపడుతున్నారా? ఎందుకంటే ఇక్కడ ఒక ప్రివిలేజ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సామాన్య భక్తుడిగా రావాలి. ఎందుకంటే జిల్లా ఎస్పీకి ఇచ్చే ప్రివిలేజ్తో పాటు మాకు కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అదొక ప్రివిలేజ్ అనేది కోల్పోతుంది. ఇదే మీ వీడుకోల సభ అనుకోవచ్చా సార్? ఈ ప్రెస్ మీట్ వీడుకోల సభ అనుకోవచ్చా? ప్రెస్ మీట్ లాస్ట్ ప్రెస్ మీట్ డిస్టిక్ తిరుపతి డిస్టిక్ ఎస్పీ అనుకోవచ్చు. ప్రస్తుతానికి దేవుడు దయ ఉంటే మళ్ళీ రోడ్డు రావచ్చు. రాకూడదు రూల్ ఏం లేదు కదా. థ్యాంక్ యూ సార్. విద్యార్థులు భవిష్యత్తులో భారతదేశానికి ఉపయోగపడేలా తయారవ్వాలని తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని డాక్టర్ బషీర్ తపస్య పాఠశాల నందు లెర్నింగ్ ఉత్సవ్ను ఆ పాఠశాల అధినేత విక్రమ్ సాలి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొని లెర్నింగ్ ఉత్సవ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ చిన్నారులు ప్రదర్శించిన ప్రయోగాత్మక పరికరాలు చాలా బాగున్నాయని అభినందించారు. భారతదేశానికి విద్యార్థులు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా తయారవ్వాలని, అందుకు అనేక భాషలు నేర్చుకోవాలని సూచించారు. విక్రమ్ షారి ఈ సందర్భంగా మాట్లాడుతూ 500 మంది విద్యార్థులు 250 ప్రాజెక్టుల ప్రదర్శనలో ఉంచడం విశేషమంటూ కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల డైరెక్టర్ అనూషకు అభినందనలు తెలియజేశారు. Tapasya Learning Utsav, 3rd season. So continuously from last few years we have been doing this. This is the 3rd time we have been doing. We started at 2022. 2022 the first time Learning Utsav చేసినప్పుడు we had 97 projects and only 120 students. Last year we had 180 projects with 380 students. ఈసారి ఇప్పుడు కని వినియోగం రీతిలో 257 ప్రాజెక్ట్స్తో 500 members స్టూడెంట్స్తో ఈ తపస్య లర్నింగ్ ఉత్సవ్ 3 వీఆర్ కండక్టింగ్. రేణిగుంటలోనే ద బిగ్గెస్ట్ లర్నింగ్ ఫెస్టివల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ యూజువల్లీ మీరు ఏ సైన్స్ ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఓన్లీ ఒక సైన్సో మ్యాథ్సో మీరు చూడగలరు. బట్ హియర్ వీఆర్ మేకింగ్ టోటల్ 12 సబ్జెక్ట్స్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఈవెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, రోబోటిక్స్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశాను ఈసారి. రేణిగుంటలో రోబోటిక్స్ ల్యాబ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది తపస్య స్కూల్లో. జస్ట్ అలా ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేయకుండా రోబోట్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ చిన్నవి వాళ్ళ పరిధి మేరకు ఓన్లీ 7th grade 8th grade వాళ్ళు చేయగలిగేవి. వాళ్ళకి టూ మచ్ బర్డన్ ఇవ్వకుండా వాళ్ళ క్లాస్కి తగినంత రోబోట్స్ కూడా మా పిల్లలు చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అండ్ మధుబాని ఆర్ట్స్ కానీ మండల ఆర్ట్స్ ఎవ్రీథింగ్ ఆర్ తపస్య స్కూల్ ఈస్ డూయింగ్. లాస్ట్ 1 yearలో నాట్ ఓన్లీ లర్నింగ్ ఉత్సవ్, డిసెంబర్లో మేము స్పోర్ట్స్ ఉత్సవ్ కూడా కండక్ట్ చేసాం. విత్ 400 మంది పిల్లలతో 3 రోజుల పాటు స్పోర్ట్స్ ఉత్సవ్ చేసాం. ఇప్పుడు లర్నింగ్ ఉత్సవ్ చేస్తున్నాం. అండ్ ఓన్లీ ఏదైతే ర్యాంకులు మార్క్స్ అని తిరుగుతున్నారో పేరెంట్స్, ఇది మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ లెవెల్లో స్పోర్ట్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, అన్నిట్లో పిల్లల టెక్నిక్స్ అన్నీ పెంచాలడానికి వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే తపస్యకి లాస్ట్ ఇయర్లో డ్యాన్స్కి వి గాట్ 1 నేషనల్ లెవెల్ మెడల్. అండ్ స్పోర్ట్స్లో ఖేలో ఇండియాకి వి హ్యావ్ సెంట్ 1 గర్ల్. రేణిగుంట మండలంలోని ఫస్ట్ గర్ల్ మన తపస్య స్కూల్ నుంచి వెళ్ళింది 400 meters రన్నింగ్కి. అండ్ హై జంప్కి కూడా నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు మన స్కూల్ నుంచి ఒకరు.
ఇది మన స్కూల్ అనే చెప్పట్లేదు, కానీ ఐ థింక్ వీళ్ళు నిజంగానే నేషనల్ లెవెల్లో కానీ గెలిస్తే మన స్కూల్కి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి లెర్నింగ్ ఉత్సవ్స్ ఇక ముందు ముందు చాలా చేయాలని చెప్పేసి పిల్లలు ఏదైతే వాళ్ళ క్లాసులో నేర్చుకున్నారో ఇవి అందరి ముందు ధైర్యం. 28వ సంవత్సర ఉగాది మహోత్సవ సువర్ణ కంకణ అవార్డుల సంబరాల్లో పాల్గొనడం గొప్ప వరంగా భావిస్తున్నాం అంటూ డాక్టర్ ఫరీద్ బాబా దంపతులు అన్నారు. రేణిగుంట ఫిబ్రవరి 4 సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం 28వ సంవత్సర ఉగాది మహోత్సవ స్వర్ణ కంకణ అవార్డు సంబరాలను ఆదివారం ఉదయం వేదిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియం తిరుపతి నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖులు లయన్ విజయ్ కుమార్ అధ్యక్షులు, సివి రామన్ అకాడమీ బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణ చాముండేశ్వర మహర్షి అధ్యక్షులు, శ్రీకృష్ణ సేవా సంస్థ డాక్టర్ మధు వారణాసి, హోమియో వైద్య నిధి డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి మేయర్ డాక్టర్ సిఫాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎమ్మెల్సీ శ్రీ పెద్దింటి భాస్కరాచార్యులు, వ్యాఖ్యాన వైభవరత్న ముఖ్య అతిథులచే సభను ఘనంగా నిర్వహించారు. ముందుగా సభా వేదికపైన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలుపెట్టి నృత్య సంగీత వేద పద్యాలతోని సభా ప్రాంగణాన్ని ఉత్తేజపరిచారు. అనంతరం పలు సేవా రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపును పొంది రాణిస్తున్న వారికి ప్రత్యేక బిరుదులను ఏర్పరిచి వారికి అవార్డుల ప్రదానం చేశారు. ఇన్స్పిరేషన్ ఉండాలి, కొలాబరేషన్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి. ఇవన్నీ కూడా మనసులో ఉన్నప్పుడు ఒక లీడర్షిప్ క్వాలిటీ ఎదుగుతాడు. మీకేంటంటే నేను కూడా ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో పుట్టినవాడిని. మా ఊరు కూడా బాగుంటుంది చిత్తూరు డిస్ట్రిక్ట్ క్లియర్ దగ్గర. సో ఏమీ లేని వసతులు లేని ఏరియాలో పుట్టాము. మా నాన్న ఫాదర్ టీచరు, ఆ వంశంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అక్కడి నుంచి మెడిసిన్ చదివాము, ఇవన్నీ చేయము. ఈరోజు నిజం చెప్పాలంటే వెంకటేశ్వర ఆశీర్వచనాలే కావచ్చు, ఒక రెనాల్డ్ హోమియోపతి డాక్టర్ అనే పేరు మోస్ట్ పాపులర్ హోమియోపతి పేరు మా తెలంగాణ గవర్నమెంట్ లెజెండర్ హోమియోపతి అవార్డుగా మా హెల్త్ మినిస్టర్ తీసుకున్నాము అప్పట్లో. ఈ స్థానానికి మేము వచ్చినాము అంటే అర్థమంటే మనం కోరుకుంటారండి ఆ స్టేజ్లో నేను ఆక్సిజన్ గవర్నమెంట్ ఇచ్చేది తక్కువే ఉంది. అలాంటి స్టేజ్లో మనం పైకి వచ్చామంటే నిజంగా దేవుడు దర్శిస్తూ ఉండాలి, మనకు ఆధారపడి ఉండాలి. సో మీరందరూ ఈ అవార్డు చేస్తున్నప్పుడు మీరు ఒక కమిట్మెంట్, ఇది స్టెప్పింగ్ స్టోరీ సంకల్పం, ఆ సంకల్ప బలంతో మీరు వెంకటస్వామి సన్నిధిలో తీసుకుంటారు. ఎందుకంటే రవీంద్రబాబు తీసుకున్నాము, కేరళ తీసుకున్నాము అని అంటే అది వేరు అవుతుందండి. అది కల్చరల్ కమిటీ గ్రూప్స్ అన్నీ కూడా. బట్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్టీ తీసుకున్నామని చాలా క్రెడిట్స్, అది చాలా మంచి క్రెడిట్ చెప్పుకోవడానికి కూడా. మా అవార్డు ఎస్టీ ఆర్డర్ ఇచ్చారంటే మాత్రం అది చెప్పడానికి గర్వంగా ఉంటుంది, తీసుకున్నవాడికి గర్వంగా ఉంటుంది, వినడానికి కూడా గర్వంగా ఉంటుంది. సో అవార్డు తీసుకొని తిరిగి మీరందరూ కూడా ఒక ఈ సొసైటీలో ఒక మంచి ప్రొజెక్టర్ క్యారెక్టర్స్ లాగా ఉండి మీరు మంచిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీకు మరొక ముఖ్య విషయం, ఎలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రథమ సూక్ష్మ కళా సృష్టికర్త అంటే బియ్యం గింజల మీద చిత్రాలు చెక్కడం, లేకపోతే వడ్ల గింజలు చెక్కడం, ఇటువంటి వాటిలో ఈయన ప్రావీణ్యం. వరల్డ్ రికార్డ్స్ లాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అందులో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకుంటారు. ఈయన ఈ స్వర్ణ అతి సూక్ష్మ కళాఖండాల నిర్మాణంలో 5 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నట్టు కాకినాడ తెలుగు సత్యనారాయణ గారు. ఫరీద్ భాయ్ అది అటే ఉండండి. రైట్, ఓకే. సార్ శ్రీమతి సిద్ధ యోగ మహేశ్వరి పరమేశ్వరి దేవి గారు, శ్రీమతి సిద్ధ మహాయోగ యోగి పరమేశ్వరి దేవి గారు. ఓకే 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 సార్ సార్
ఈరోజు ఎస్పీ యూనివర్సిటీ ఆడిటోరియం నందు డాక్టర్ సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి రుద్రాక్ష వైభవం కార్యక్రమానికి డాక్టర్ శ్రీ షేక్ ఫరీద్ బాబా వాళ్ళ మిసెస్ని వాళ్ళ మనవడు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము పాల్గొని ఈ యొక్క పురస్కారాన్ని పొందినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వెంకటేశ్వర గారికి. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మా శక్తి కొద్దీ పేద ప్రజలకు సహాయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య గురువులు గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మా ఆయన ఫరీద్ బాబా గారికి అవార్డు రుద్రాక్ష వైభవం అవార్డు అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఇంకా అతి ముఖ్యమైనటువంటి అవార్డును కూడా కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా అతి చిన్న వయసులోనే మా మనవడు కూడా జంతు ప్రేమికుడుగా మంచి ఈ అవార్డును మొట్టమొదటిసారిగా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ తాతగారు అడుగుజాడల్లో నడుస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని తను కూడా పుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మా ఆయన యొక్క ఆయురారోగ్యాలు కూడా ఆ భగవంతుని దయ వలన వెంకటేశ్వర స్వామి దయ వలన మెరుగుపడుతూ బాగా ఉండాలని అనేక సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వైద్యంకి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులుగా భావించి మెరుగైన విద్యను అందించేందుకు ఉపక్రమించారు. అందుకు నాడు నేడు పథకం ద్వారా విద్యాలయాల ఆధునికతతోని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మౌలిక వసతులు కల్పించారని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను విద్యార్థుల తరి చేరుస్తున్నారు. అయితే అలాగే అమ్మఒడి విద్యా దీవెన విద్యా కానుక పేరుతోని బడుగు బలహీన వర్గాలకు ఆపణ హస్తాన్ని అందిస్తున్నారని తెలిపారు. గతంలో లేని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తున్నట్లుగా తెలిపారు. పల్లెపల్లెలో ఆరోగ్య కేంద్రాల ఏర్పాట్లు అందుబాటులోకి 108 అంబులెన్స్లు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడిగా రాబోయే ఎన్నికల్లో జగన్ అనే నిజాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా కూడా 2024 ఎన్నికల్లో ప్రజాభిమానం ప్రజాదరణతో జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయమంటూ స్పష్టం చేశారు. చూడన్న అబ్బాయి నాన్న చేయగలరు. మళ్ళీ మా గోలీ కొడుతుందా? ఈ యొక్క సభను ఉద్దేశించి సభ మీద నాయకులు చెప్పడానికన్నా మీలో ఒకరుగా మీ కష్ట సుఖాలు తెలిసిన ఒక మహిళ దగ్గర నుంచి నేను మాట్లాడించాలని చెప్పి సరళమ్మని సాధారణంగా వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్. మీలో ఒక ఆమె నాయకురాలు కాదు, మా మాదిరి లీడరుగా కనిపించే గ్రామ సచివాలయం 40 లక్షలు, ఎదురుగా కనిపించే రైతు భరోసా 21 లక్షలు, వైద్య శిబిరం 15 లక్షలు, మహిళా భవనాలు 2 16 లక్షలు,
ఒక జగనన్న సమావేశ మందిరం 33 లక్షలు, పాల కేంద్రం 16 లక్షలు, గ్రామ వేదిక 2 లక్షలు, డిజిటల్ లైబ్రరీ 16 లక్షలు, బోర్లు పంప్ సెట్లు ఇతర రిపేర్లు 7 రిపేర్లు 4,90,000. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, పోల్లు, లైన్ షిఫ్టింగ్లు 10 లక్షలు, పూలు మరియు పండ్ల చెట్లు 3 లక్షలు, సిమెంట్ బెంచీలు మొత్తం 120 సిమెంట్ బెంచీలు 9 లక్షలు, నాడు నేడు కింద 2 స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది 61 లక్షలు. జగనన్న ఇల్లు నిర్మాణం ఈరోజు తొండవాడ లేఅవుట్ అంటే ఒక్క తొండవాడికే కాదు రాష్ట్రానికే ఒక ఆదర్శమైన లేఅవుట్. ఎందుకు చెప్తున్నానంటే మొన్నటికి మొన్న మన కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు మనం ఎక్కడైతే హౌసింగ్ ఇబ్బంది ఉందో దాని మీద రివ్యూ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇంతకుముందు హౌసింగ్ చైర్మన్గా ఉన్నారు, మొత్తం స్టేట్కి అంతా హౌసింగ్ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒకే మాట చెప్పారు, నేను రాష్ట్రంలో అన్ని లేఅవుట్లు చూశాను కానీ తొండవాళ్ళ లాంటి లేఅవుట్, ఇంత అద్భుతమైన లేఅవుట్ నేనైతే ఎక్కడ చూడలేదని చెప్పారు. అలాంటి తొండవాళ్ళ లేఅవుట్లో మన తొండవాడ ప్రజలకి 273 ఇల్లు పట్టాలు మన ఎమ్మెల్యే గారు కృషితో, మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఇక్కడున్న స్థానిక నేతలు వాళ్ళందరూ సహకారంతో 273 ఇల్లు పట్టాలు మన ఒక్క తొండవాడికి మనం మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిమెంట్ రోడ్లు 35 సిమెంట్ గోడౌన్లు 35 లక్షలకి సిమెంట్ గోడౌన్లు నిర్మించుకోవడం జరిగింది. అంటే మొత్తం 90 వర్కులు 10 కోట్ల రూపాయలు మనం గత 4 సంవత్సరాల 10 నెలల్లో మీ అందరి ఆశీర్వాదంతో మనం ఒక పంచాయతీ మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు సభకు తరలిన కుప్పం టీడీపీ నాయకులు జీడీ నెల్లూరులోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదిలిరా సభకు మంగళవారం కుప్పం మున్సిపాలిటీతో పాటుగా 4 మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బస్సులకు మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.